వెల్కమ్ టు మెగా 9 టీవీ. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నిన్న అర్ధరాత్రి ఈ వేడుకల్ని నిర్వహించారు. ఆరుద్రోత్సవ వేడుకల సందర్భంగా రుద్రశిఖరంపై భక్తులకు జ్యోతి దర్శనమిచ్చింది. ఈ వేడుకలను తిలకించేందుకు కోటప్పకొండకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఆరుద్రోత్సవ వేడుకల్లో శ్రీ త్రికోటేశ్వర స్వామికి ఆలయ పండితులు పలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం కోటప్పకొండ. ఈ కోటప్పకొండ మహాక్షేత్రంలో ఈ రోజున ఆరుద్రోత్సవం జరిగింది. ఈ ఆరుద్రోత్సవం కార్యక్రమం మార్గశిర మాసంలో వచ్చే యొక్క ఆరుద్ర నక్షత్ర రోజు మాత్రమే చేయాలని చెప్పని వేదం చెప్పబడుతుంది. ఈ దేవాలయం పూర్వకాలం నుండి కూడా బోధాయన సూత్రంగా కారణాముక్త ప్రకారేణ శైవాగమంగా జరుగుతూ కార్యక్రమాలన్నీ కూడా. అదే ప్రకారంగా మనకి కారణాగమలో పూర్వభాగం ఉత్తర భాగం తీసుకుంటే మాసాన్ని నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకోమని చెప్పి చేయబడింది. అందులో ఆర్ద్ర నక్షత్రం మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రం రోజు మాత్రమే ఈ యొక్క ఆరుద్రోత్సవం చేయమని శివాలయాల్లో. అలానే మన యొక్క ప్రవచనకర్తల మహానుభావులు చాగంటి కోటేశ్వరరావు కానీ గరికపాటి నరసింహారావు గారు కానీ ఆ కార్యక్రమం ఇవో రోజే చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో శ్రీ స్వామివారి దేవస్థానంలో ఉదయం బ్రాహ్మీ ముహూర్తం దగ్గర నుంచి కూడా సాయంత్రం వరకు కూడా స్వామివారికి అభిషేకాలు ఉదయం పూట, అదే ప్రత్యేక దర్శనాలు, ఉచిత దర్శనాలు మొత్తం కూడా జరిగినాయి. సాయంత్రం అదే ప్రకారంగా స్వామివారికి దీక్ష అనేది ఉన్నది. మేధా దక్షిణామృత స్వరూపంగా త్రికోటేశ్వర స్వామి ఇక్కడ పూజ అందుకుంటున్నారు కాబట్టి దక్షిణామూర్తి దీక్ష అని, త్రికోటేశ్వర స్వామివారి దీక్ష అని చెప్పని చెప్పబడుతూ ఉంది. ఈ దీక్షాపరులు మొత్తం కూడా కార్తీక మాసములో శుద్ధ పాడ్యం దగ్గర నుంచి పంచం వరకు కూడా దీక్షా కార్యక్రమం తీసుకుంటారు మండల దీక్షానికి. అదే అర్ధమండల దీక్షకు కార్తీక మాస పౌర్ణమి అనంతరం పాడ్యం దగ్గర నుంచి పంచం వరకు కూడా అర్ధమండల దీక్ష తీసుకుంటారు. ఆ దీక్షాపరులందరూ కూడా ఈ రోజున మాలా విరమణ జరుగుతుంది. స్వామివారికి ఇరుములు చెల్లించి మాలా విరమణ జరుగుతుంది. అలానే ఈ దేవస్థానానికి వచ్చే యొక్క భక్తులందరికీ కూడా సాయంత్రం అల్పాహారము, అదే ప్రకారంగా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అందరికి కూడా భక్తులకి. రాత్రికి స్వామివారికి ఈ యొక్క దేవాలయానికి ఉత్తర భాగం ఎత్తైన శిఖరం మీద రుద్రశిఖరం అనబడుతుందంటే స్వామివారు తపస్సు చేసుకున్న స్థలం అది. ఇప్పుడు నివసించిన స్థలము ఈ పర్వతము కాబట్టి ఈ ఉత్తర భాగం మీద ఎత్తైన కొండ మీద పాతకోటేశ్వరాలయంగా పిలబడుతుంది. అక్కడ జ్యోతి ప్రజ్వలనం జరిగింది 12 గంటలకు. 12 గంటల అనంతరం స్వామివారికి భక్తులందరూ కూడా దర్శనానికి ఇచ్చేసి స్వామివారికి విఘ్నేశ్వర పూజ, మహాన్యాసము, మహారుద్రాభిషేకం జరిగింది.